వీడియో రన్నింగ్ లో ఉంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజుని నేను చిత్తూరు జిల్లా నాయుడుపేట మండలం చెందినటువంటి ఎన్నమాల గ్రామంకు చెందినటువంటి కారివేటి మునిరాజా తండ్రి రత్నయ్య కుమారుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని సంప్రదించడం జరిగింది. అదే చిట్టమూరు మండలానికి చెందినటువంటి కారింపేట చెంగయ్య అనేటువంటి వారు, వారి తల్లిదండ్రులు, వారి కుమార్తె దేవసేనమ్మ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి సంప్రదించి అత్తమామ మధ్య జరిగేటువంటి కొన్ని వివాదాస్పదమైన విషయాల ద్వారా ఆమె డెలివరీ విషయమై వెళ్ళి కొద్ది కాలం ఎడబాసి ఉన్నారు. ఆ విషయాన్ని ఇరువురు తగాదాల మధ్య పోలీస్ స్టేషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. అయినా అక్కడ 4 రోజులుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సమ్మతించి ఏ విషయం తేల్చలేని పరిస్థితిలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వారు సంప్రదించిన తర్వాత వారి పూర్వపర వివరాలన్నీ తెలుసుకొని మేము సంప్రదించడం జరిగినటువంటి విషయాన్ని ఒక నిర్ణయం తీసుకొని వారి కుటుంబాల గ్రామానికి వచ్చి అదే తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, అలాగనే నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు ఈరోజు వారి మధ్యకి వచ్చి ఈ సమస్యని సానుకూలపరిచి ఇరు కుటుంబాలను సమాధానపరిచి వారిని ఒక నిర్ణయం తీసుకొని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారికి ఇరువురి మధ్య ఒక ఒప్పందమైన లెటర్ని తీర్మానం చేసుకొని ఆర్టికల్ 1954వ సంవత్సరం వివాహ చట్టం అనేది చట్టబద్ధమైంది అని రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడినటువంటి చట్టం ప్రకారము ఇరువురు భార్యాభర్తలు, భర్తకు ఇద్దరు భద్రాలైనటువంటి ఒక నిబంధన ప్రకారము శాసనం చేసుకొని ఈరోజు మేము అన్ని విషయాల్లో సమకూర్చుకొని ఇక మీదట మా ఇరువురు కుటుంబాల మధ్య ఇరువురు తల్లిదండ్రులు కూడా తలదోర్చుకుంటా నిర్ణయించుకొని ఆ మీదటి ఇక మీదటి కానీ మా మీద కానీ వచ్చేటువంటి ఏ రిప్లై కానీ వచ్చినట్లయితే తగు చర్యలు తీసుకోవడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారికి అధికారం కలదని ఈరోజు తీర్మానం చేసుకొని నిర్ణయించుకోవడం జరిగింది. గాడ్ బ్లెస్ యు. సార్ సేవ్ చేసుకో.